వెల్కమ్ టు లైఫ్ లైన్. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా మంచి ట్రీట్మెంట్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే డాక్టర్ సుధీర్ దారా గారు మా దగ్గర పరిష్కారం ఉంది అంటున్నారు. డాక్టర్ సుధీర్ దారా భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ చికిత్సను భారతదేశంలో ప్రారంభించారు మరియు ఇప్పుడు విజయవంతంగా పునరుత్పత్తి థెరపీని 36,000 మందికి పైగా చికిత్స చేసి శస్త్రచికిత్సకు వెళ్లకుండా చేసినందుకు గాను భారతీయ రత్న అవార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు. ఈ రంగంలో 5,000 మందికి పైగా వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. వారు హైదరాబాద్ మరియు విదేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే పిఆర్పి థెరపీ కోసం పాలసీ తయారు మరియు ప్రోటోకాల్ రూపకల్పనలో కూడా కీలక వ్యక్తి డాక్టర్ సుధీర్ దారా గారు. వారిని అడిగి ఈ పిఆర్పి థెరపీ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్. ఇంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా, అంటే 1,000 మందికి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా మీరు వైద్యులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. అయితే మీరు అంటున్నారు ఆపరేషన్ని రీప్లేస్ చేస్తా అంటున్నారు. హౌ ఇట్స్ పాసిబుల్? ఎందుకంటే పిఆర్పి అంటే ఓన్లీ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది అనేది చాలా మందికి తెలుసు. మీరు మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారు ఆపరేషన్ రీప్లేస్ చేస్తా అని. ఎలా? మోకాలు అరుగుదల అన్నది జనరల్గా ఒక జబ్బు కాదు. మోకాలు అరుగుదల అన్నది 50 years తర్వాత, ఇప్పుడు కొంతమందికి 45-40 ఏళ్లలోనే నొప్పి రావడము, ఆ నొప్పికి సంబంధించిన టెస్టులు చేసుకోవడము, దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడడము, దాని తర్వాత ఫైనల్గా ఆపరేషన్ పోవడం అన్నది గత 6 సంవత్సరాలుగా ఉన్న ఒక ట్రీట్మెంట్ మాడ్యూల్. తర్వాత ఆపరేషన్ తర్వాత ఇంకేం లేదు. కానీ మీరు అంటే కొంచెం గూఢంగా కానీ దీని ప్రాసెస్ గమనిస్తే ఇది జబ్బు కాకుండా మనిషికి ఇప్పుడు వెంట్రుకలు రాలిపోయినట్టు, వెంట్రుకలు తెల్లబడుతున్నట్టు ఒక చేంజ్ మటుకే మోకాల్లో నొప్పి రావడం అనేది. కాకపోతే వెంట్రుకలు రాలడం అన్నది నొప్పితో కూడినది కాదు, కాబట్టి మనం దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మోకాలు కూడా అదే విధమైనటువంటి సహజమైన ఒక చేంజ్, కాకపోతే అది నొప్పి కలుగుతీస్తుంది. మన దినచర్యలు చేయకుండా అది మనల్ని ఆటంకపరుస్తుంటుంది, కాబట్టి మనం డాక్టర్ దగ్గర. సో ఈ జుట్టు ఊడిపోవడము, జుట్టు తెల్లగవడము అన్నది ప్లస్ మోకాలు అరిగిపోవడం రెండు ఒకటే. సో అంత సింపుల్ ప్రాబ్లము, అంత సింపుల్ సహజమైన న్యాచురల్ ప్రాబ్లంకి పెద్ద ఆపరేషన్కి వెళ్ళాలా అన్నది ఒక క్వశ్చన్ మార్కు. ఎప్పటి నుంచో ఆ క్వశ్చన్ మార్క్ చాలామంది సైంటిస్టులో ఉంది. తర్వాత దానికి ఒక పిఆర్పి అనే ట్రీట్మెంట్ను కూడా స్టార్ట్ చేశారు. కానీ ఈ పిఆర్పి అన్నది ఫేమస్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఆపరేషన్స్ ఎరా అని ఉంది. ఇప్పుడు అంతా సర్జరీస్ ఏ జబ్బుకైనా, ఏ కండిషన్కైనా సర్జరీస్ అన్నది ఇప్పుడు జరుగుతున్న ఎరా అనమాట. ఇప్పుడు ఇది ఎరా చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అవ్వడంలో ఏంటంటే, ఏవైతే జబ్బు కాని కండిషన్స్లో మనిషిని మేజర్ సర్జరీస్కి వెళ్ళకుండా, అది న్యాచురల్గా జరిగిన ప్రక్రియ కాబట్టి దాన్ని న్యాచురల్గానే ట్రీట్ చేయడం అన్నది ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త సైన్స్ ఇది. సో ఇందులోంచి ఉద్భవించిందే పిఆర్పి ట్రీట్మెంట్. పిఆర్పి అన్నదానికి దాని మీనింగ్ ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే ప్లాస్మాలో కొన్ని కణాలు మీ మోకాలలో ఏదైనా ఒక పార్ట్ అరిగిపోయి దెబ్బతిని నొప్పి కలుగు చేస్తుంటే అక్కడ కానీ ఈ సెల్స్ను వదిలితే అది మళ్ళీ పునరుత్పత్తి చెంది కంప్లీట్గా నార్మల్ అవుతుంది అనమాట. సో ఇంత సింపుల్గా చిన్న ఇంజెక్షన్తో బ్లడ్ తోటి ట్రీట్మెంట్ చేయడం వల్ల నార్మల్ అయిపోతే పెద్ద సర్జరీకి ఎందుకు వెళ్ళాలి అన్నదే ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ దొరికింది. సో పిఆర్పి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్సో ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో కూడా చాలా ప్రాచుర్యం పొందింది, చాలా ఫేమస్ అవుతుంది. సో నేను బల్లగుద్ది చెప్పగలిగింది ఏంటంటే, మోకాలు నొప్పికి కానీ, షోల్డర్ నొప్పికి కానీ, హిప్ జాయింట్కి కానీ, స్పైన్కి కానీ ఎటువంటి కండిషన్స్లో కూడా ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటి కండిషన్స్ చాలా తక్కువ. అంటే 100 మంది మోకాలు నొప్పితో వస్తే రియల్గా ఆపరేషన్కి ఫిట్ అయ్యేవాళ్ళు 1-2 ఉంటారు అంతే. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్ రిలీఫ్ చేయవచ్చు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, అది సహజమైన ఒక చేంజ్, అది జబ్బు కాదు. సో దానికి సహజంగానే ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ ఉంది. దాన్ని ప్రాచుర్యం చేసి ఇప్పుడు ఇండియాలోకి తీసుకురావడం అయింది. అందుకనే మనము కరాకట్టిగా చెప్పగలిగేది ఏంటంటే, మోకాలు నొప్పికి ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు, పిఆర్పితోనే కంప్లీట్ రికవర్ అవ్వచ్చు. యా డాక్టర్ గారు, ఒక నాగరాజు కాల్ చేశారు. నాగరాజు గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి నాగరాజు గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఏమండి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్. నందికొట్టు ఎమ్మెల్యే టికెట్ మీకు కన్ఫర్మ్. థ్యాంక్ యూ. సార్ నా ఏజ్ 40 సార్. ఓకే.
మోకాలు నొప్పులు, తర్వాత అది మెడ దగ్గర పెయిన్స్ విపరీతంగా కూడా ఉన్నాయండి. అది చెప్పడానికి ఎట్లుంది అంటే నిద్రలో కూడా నేను నిద్ర ఊరికి డిస్టర్బ్ అయిపోతుంది. మోకాలు ఎక్కువ ఉందా, మెడలు ఎక్కువ ఉన్నాయా? అంటే అది ఎట్లా చెప్పనీయలేదు సార్. అంటే అది ఏం పని చేస్తుంటారు మీరు? సార్ మీరు జాబ్ ఏంటి? నేను జాబ్ ఏం లేదు, చేయట్లేదు సార్. ఇంతకుముందు అప్పుడు బిఫోర్ కరోనాకు చేశాను, కానీ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత చేయట్లేదు సార్. ఓకే, ఫార్మల్గా చేశాను సార్. సో మీకు అంటే మీ ఏజ్కి 40 ఇయర్స్కి మోకాలు నొప్పులు వచ్చాయి ప్లస్ మెడ నొప్పి వచ్చిందంటే ఈ రెండు డిఫరెంట్ ఎంటిటీస్. ఒకటి ఏంటంటే మోకాలు నొప్పి జనరల్గా 40 ఇయర్స్లో కూడా ఇప్పుడు ఈ అరుగుదల ఏదైతే 55 ఇయర్స్ తర్వాత వచ్చేది 40 ఏళ్లలోనే అరుగుతుంది. సో రియల్గా మీ పెయిన్ని మనము కూలంకషంగా దాన్ని పరీక్ష చేసి స్కాన్స్ చేసి కనుక్కుంటే ఈ రెండిటికి కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీ మోకాలు ఒకసారి చిన్న స్కాన్ చేసి అలాగే నెక్కి కూడా స్కాన్ చేసి దాన్ని కరెక్ట్గా ఎక్కడి నుంచి మనము దాన్ని కనుక్కొని ఆ పార్ట్ని కంప్లీట్గా పిఆర్పి తోటి రికవర్ చేయొచ్చు. కానీ ఒకసారి మిమ్మల్ని చూడాలండి, మీరు వస్తే నేను చెప్పగలుగుతాను. కానీ మీరేమో పిఆర్పి చాలా సింపుల్ ప్రాసెస్ అన్నట్టు చెప్తున్నారు, కానీ ఇది చాలా కాంప్లెక్స్ అని చాలా మందికి అనుకుంటుంటారు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయంటే కింద కూర్చోలేరు, పైకి లేవలేరు, లేసినా నడవలేరు, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంత సింపుల్ అంటే ఇప్పుడు కొందరికి డయాబెటిక్ ఉంటుంది, ఇంకొందరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు కూడా పిఆర్పి చేయొచ్చు అంటారా? ఎస్, పిఆర్పి అన్నది ఏంటంటే పేరులోనే ఉన్నది ఏంటంటే పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోని కణాలని మళ్ళీ పేషెంట్ పార్ట్ ఎక్కడైతే దెబ్బతినిందో అక్కడ వదలడమే పిఆర్పి అంటే. సో ఈ పేషెంట్ ఓన్ బ్లడ్డే పేషెంట్లోకి వెళ్తుంది కాబట్టి ఎటువంటి జబ్బులు ఉన్నా కూడాను, ఎటువంటి కాంప్లికేషన్స్ పేషెంట్స్లో ఉన్నా కూడాను ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఆటంకానికి కాదు. సో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, నీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ జబ్బు ఉన్నా కూడాను ఈ పిఆర్పి ఎటువంటి ఆటంకం కలిగించదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సింపుల్ అంటున్నారు కదా, చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆ సింపుల్ సహజంగా ఏదైతే మార్పు రావడం వల్ల మనకు మోకాలు నొప్పి వస్తుందో ఆ ఒక్కటి పార్ట్ని కానీ మనము రికవర్ చేయగలిగితే మొత్తం పార్ట్ అంతా కూడా నొప్పి నుంచి కంప్లీట్గా ఫ్రీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మోకాలులో ఉన్న కార్టిలేజ్. ఈ బ్లూగా కనపడుతుంది చూసారా, ఈ బ్లూగా ఉన్నది గుజ్జు అనమాట. ఈ బ్లూగా ఉన్నది అరిగిపోతేనే ఈ రెండు ఎముకలు రాసుకొని నొప్పి వస్తాయి. ఎక్కడ అరుగుతుంది? మోకాలు అంతా అరుగుతుందా? ఇప్పుడు మోకాలు ఆపరేషన్లు ఏం చేస్తారు, మోకాలు అంతా తీస్తారు. కానీ ఆస్టియోఆర్థరైటిస్ మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు ఈ బ్లూగా ఉన్న అరుగుదల పార్ట్ పోవడం వల్ల మనం మోకాలంతా తీసుకోవడం సమంజసం కాదు, లాజిక్ కాదు అది. యాక్చువల్గా ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఇట్లా అరిగి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎర్రగా అయింది చూడండి, ఈ పార్ట్ మట్టుకే ప్రాబ్లమ్, ఈ మోకాలంతా కాదు. సో అట్లాంటప్పుడు ఈ పార్ట్నే మళ్ళీ ఇలాగ చేయగలిగితే మనం కంప్లీట్గా రికవర్ అయిపోతాం. సో ఓవరాల్గా మీ మోకాల్లో దెబ్బతిన్న పార్ట్ ఇంతే, బట్ ఇదంతా కూడా మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొక్కదాన్ని కానీ రికవర్ చేసామనుకోండి మళ్ళీ నార్మల్గా. సో ఇది సింపుల్. ఇక్కడ లోపల జరుగుతున్నది కూడా సింపుల్ ప్రాబ్లమే, కానీ సింపుల్ ప్రాబ్లంకి ఎక్కువ నొప్పి వస్తుంది. అర్థం కాలే? సో దానికోసం మోకాలంతా తీసేస్తున్నారు. అర్థమైందా? సో మనం ఇదొక్కదాన్ని కానీ కరెక్ట్ చేసామంటే పిఆర్పి తోటి నీ మొత్తం కూడా సేఫ్ అవుతుంది. ఎక్కడ కోత అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ శ్రీనివాస్ కడప నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో యా శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నాకు డాక్టర్ మాట్లాడాలి సార్. తడుగు నొప్పిగా ఉంది. ఏమండి? తడుగు నొప్పిగా ఉంది సార్. మోకాలు కాదు, తడుగు నొప్పిగా ఉంది. మోకాలు నొప్పులా? మోకాలు నొప్పి కాదు సార్, తడుగు. కడుపులో నొప్పి అంటే మీకు ఏమన్నా సార్ కడుపులో స్కాన్? కాలు తడుగు ఉంటుందా మన తొడకాడ తొడ మచ్చి థై మధ్యకాడ నొప్పి సార్. థైలో నొప్పి మీకు? మధ్యకాడ నొప్పి 2 రోజులు నడిచినారంటే ఇంక నడవలేను. మక్కి దగ్గర హిప్ జాయింట్. సో మీ ఏజ్ ఎంత అండి? ఆ ఏజ్ 50 సంవత్సరాలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది నొప్పి? కేవలం 2 నెలల నుంచి సార్. 2. దెబ్బ తగలలే కదా ఎప్పుడు?
లేదు సార్ ఒకసారి ఏరే దగ్గర యాక్సిడెంట్ మీద పడితే ఆడే అప్పుడే ఇమ్మీడియట్ ఎక్స్ప్రెస్ ఇచ్చినాను, కన్న నలిగినదని చెప్పిండు. 2 రోజులు మాత్రం మిగిలి అప్పటి నుంచి ఇంకేం లేదు. 2-3 ఏళ్ళు అయింది, తర్వాత ఇంకేం లేదు, నెత్తికి ఏం లేదు. శ్రీనివాస్ గారు మోస్ట్లీ అంటే ఫోన్లో మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మీకు హిప్ జాయింట్లో ప్రాబ్లం ఉంది. అది హిప్ జాయింట్ అవ్వచ్చు, స్పైన్లో కూడా అవ్వచ్చు. ఇలా ఫోన్లో మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే హిప్ జాయింట్లో గుజ్జు అరిగిపోయి 2 బోన్స్ రాసుకుంటుంటాయి. హిప్ జాయింట్లో ఇట్లా కప్ ఉంటుంది, ఇట్లా బోన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఆ గ్యాప్ పోయి ఇది అతుక్కోవడం వల్ల మీకు జనరల్గా హిప్ జాయింట్, అది మోకాలు ఎట్లా అయితే అరిగిపోతుందో హిప్ కూడా అరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ హిప్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒకసారి రండి, స్కాన్ చేసిన తర్వాత దీనికి కూడా మంచి పిఆర్పి తోటి కంప్లీట్ రికవరీ అవుతుంది. సో ఒకసారి విజిట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను. రైట్ ఫ్రెండ్. డాక్టర్ గారు, పిఆర్పి అనేది అన్ని అంటే స్టేజెస్ ఉంటాయి కదా మోకాళ్ళ నొప్పుల్లో, అన్ని స్టేజెస్ వాళ్ళకి వస్తుందంటారా? స్టేజెస్ అన్నది జనరల్గా మనం చూస్తుంటాం కదా, చాలామందికి తెలుసు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్ అన్నీ ఎందుకు కనిపెట్టారంటే ఆపరేషన్ చేయడానికి. అంటే మోకాలు నొప్పి వచ్చి, మోకాలు నొప్పి కోసం మీరు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఫస్ట్ ఒక ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో ఏం తెలుస్తుందంటే ఎముకలు 2 దగ్గరకు వచ్చాయా లేదా, ఎంత మటుకు దగ్గరకు వచ్చాయా అన్న దాన్ని బట్టి స్టేజింగ్ ఉంటుంది. కొద్దిగా దగ్గరకు వస్తే స్టేజ్ 1, కొద్దిగా ఎక్కువ వస్తే స్టేజ్ 2, మరీ ఎక్కువ వస్తే 3, మరీ 2 బోన్స్ అతుక్కుపోతే స్టేజ్ 4 అనమాట. ఈ స్టేజింగ్ అంతా కూడాను ఓన్లీ ఆపరేషన్ చేయడానికి మటుకే. మనం ఇక్కడ మాట్లాడేది ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పి ట్రీట్మెంట్. సో మరి ఆ స్టేజింగ్ చేసిన ఎక్స్రేతో మనకి యూజ్ ఉంటుందంటే ఏ విధమైన యూజ్ ఉండదు. మనకి కావాల్సింది ఏంటంటే, మీకు ఎక్స్రేలో కనపడేది ఏంటంటే ఎముకలు. మనకి ఎముకలతో పని లేదు, ఎందుకంటే ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోవడం వల్ల మనకు నొప్పి వస్తుంది. కాబట్టి ఆ గుజ్జుని కనుక్కునే మనకి స్కానింగ్ ఉండాలన్నమాట. సో ఆ స్పెషల్ స్కాన్స్ మా దగ్గర ఉంటాయి. ఆ స్కాన్స్లో మనం కనుక్కునేది ఏంటి అంటే ఆ గుజ్జు 2 మోకాళ్ళ మధ్యలో ఎంత అరిగింది. ఆ స్కానింగ్లోనే కనపడుతుంది గుజ్జు, అది ఎక్స్రేలో కనపడుతుంది. ఎక్స్రేలో ఓన్లీ బోన్స్ కనపడతాయి. ఈ స్టేజెస్ అన్నీ కూడా ఓన్లీ ఆపరేషన్ చేయడం కోసం. ఇప్పుడు చాలామంది అపోహ ఏంటి, చాలామంది డాక్టర్లు కూడా చెప్తుంటారు పిఆర్పి స్టేజ్ 3లో, స్టేజ్ 4లో పనిచేయదని. అది కంప్లీట్లీ రాంగ్ అండి. స్టేజ్ 3, స్టేజ్ 4, ఇన్కేస్ స్టేజ్ 5 కూడా ఉన్నా కూడాను అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్ని మనం కనుక్కొని స్కానింగ్ ద్వారా అక్కడ ఏ పార్ట్ అయితే అరిగిపోయిందో ఆ పార్ట్ని మళ్ళీ మనం రికవర్ చేయడం ద్వారా చేసే ట్రీట్మెంట్. కాబట్టి ఏ స్టేజ్లో అయినా కూడాను ఈ ట్రీట్మెంటు చాలా అంటే ఆల్మోస్ట్ 90 to 100% సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి అపోహలకు పోవద్దండి. ఏ స్టేజ్ అయినా కానీ ఆ స్కానింగ్లో మీకు జరుగుతున్న తీవ్రత ప్రకారము ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. సో ఏ స్టేజ్ అయినా కూడా హ్యాపీగా పిఆర్పి తీసుకోవచ్చు, ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఓకే, దీన్ని బట్టి మీరు చెప్తుంది స్కానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇండియాలోనే అత్యాధునిక స్కానింగ్ మిషన్ సోనోసైట్ పిఎక్స్ని కూడా మీరు అందుబాటులోకి తెచ్చినట్టు విన్నాము, దాని గురించి వివరించండి. ఇప్పుడు ఇది స్కానింగ్లో మనం చూసేది ఏంటంటే ఓవరాల్గా మోకాల్లో ఏ పార్ట్ వల్ల నొప్పి వస్తుంది, అది బోన్ వల్ల వస్తుందా, మజిల్ వల్ల వస్తుందా, కార్టిలేజ్ వల్ల వస్తుందా, మెనిస్కస్ వల్ల వస్తుందా, మజిల్స్ వల్ల వస్తుందా, ఈ ఐదే ఉంటాయి లోపల, ఇంకేం ఉండవు మోకాల్లో. సో 99% మోకాలు 50 ఏళ్ళ తర్వాత అరిగి ఉంటే అది కార్టిలేజ్ అరిగిపోవడం. సో ఇప్పుడు స్కానింగ్లో ఏం చూస్తాము, వేరే పార్ట్స్ వల్ల ఏమన్నా అరగడం వల్ల నొప్పి వస్తుందా, లేదు గుజ్జు అరగడం వల్ల, కార్టిలేజ్ అరగడం వల్ల నొప్పి వస్తుందా లేదా అన్నది స్కానింగ్లో తెలుస్తుంది. ఇక్కడ పిఎక్స్ మిషన్ అన్నది ఇండియాలో ఫస్ట్ టైము ఇపియాన్లో తీసుకొచ్చాం అనమాట. సో ఇది జర్మనీ నుంచి వచ్చింది. సో దీంట్లో ఏం కనుక్కుంటుందంటే ఆ కార్టిలేజు ఎంత అరిగింది, ఆ పర్టికులర్ పేషెంట్కి ఎంత ఉండాలి, అది ఎంత అరిగింది, అది ఎక్కడ అరిగింది అన్నది పర్ఫెక్ట్గా ఆ ప్లేస్ని క్లియర్ కట్గా మనకి చూపించి చెప్తుంది అనమాట. సో అందుకని ఇది హై రెజల్యూషన్ సోనోసైట్ అల్ట్రాసౌండ్ మిషన్ అంటాం అనమాట. సో దాంట్లో ఆ పార్ట్ని కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడో చిన్న పార్ట్ ఉంటుంది, చాలా మైక్రోస్కోపికల్గా గుజ్జు అరిగి ఉంటుంది. సో అది కూడా పికప్ చేస్తుంది అనమాట, దాన్ని మెజర్ చేస్తుంది. సో అది మెజర్ కూడా చేస్తుంది. కాబట్టి ఆ మిషన్లో అంత రెజల్యూషన్తో మనము ఆ లోపల ఉన్న కండిషన్ని డయాగ్నోస్ చేస్తాం. కాబట్టి మనం చేసే ఇంజెక్షన్ కూడా చిన్న ఇంజెక్షన్తో కరెక్ట్ ఆ పార్ట్కి వెళ్ళి ఈ సెల్స్ని కరెక్ట్గా వదలడం వల్ల ఆ సెల్స్ ఎక్కడికి వెళ్ళకుండా మనం ఇచ్చిన సెల్స్ మొత్తం కూడా అదే పార్ట్లో అక్కడికి కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఆ కార్టిలేజ్ రికవర్ అయ్యి
ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో అది లేటెస్ట్ మెషిన్, చాలా యూస్ఫుల్ అనమాట పిఆర్పీలు. ఇప్పుడు చాలామంది పిఆర్పీలు కొంతమంది డాక్టర్ బ్లైండ్గా వేస్తారు ఏ స్కానింగ్ లేకుండా. అది ఎక్కడే పోతుందో ఎవరికి తెలియదు. దాని తర్వాత ఏమంటారంటే పిఆర్పీ పని చేయట్లేదు, ఇది చేయించుకున్నాను సార్ పని చేయట్లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో చేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. పేషెంట్స్ హ్యాపీగా ఎటువంటి ఆపరేషన్ కానీ, ఎటువంటి ట్రీట్మెంట్ కానీ, ఎటువంటి నొప్పితో కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు. గ్రోత్ ఫ్యాక్టర్ పిఆర్పి, హై రెజల్యూషన్ పిఆర్పికి మధ్య వ్యత్యాసం ఏంటి డాక్టర్ గారు? ఇవన్నీ ఒకటేనండి. గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నా, హై రెజల్యూషన్ అన్నా, తర్వాత ఇంకా పిఆర్పి అన్నా కూడాను అన్నీ ఒకటే. డిఫరెంట్ నేమ్స్ తోటి దాన్ని పిలుస్తుంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఏంటంటే పిఆర్పిలో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్గా మంచి అడ్వాన్స్డ్ మిషన్, ఇంతకుముందు చెప్పిన మిషన్ లాగా ఆ పార్ట్లు వదిలితే అప్పుడు రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. మా హాస్పిటల్లో ఎందుకు ఎక్సలెంట్ ఆల్మోస్ట్ లైక్ 85 to 95% రిజల్ట్ ఎందుకు వస్తుందంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా సిస్టమేటిక్గా ప్రోటోకాలైజ్ చేసి ఒక్కొక్క పేషెంట్కి కస్టమైజ్ చేసి ఆ పేషెంట్కి ఒక్కొక్క పేషెంట్కి 4-5 డాక్టర్సు, 4-5 ఫిజియోథెరపిస్టు కలిసి చూసి వాళ్ళ కండిషన్ని కంప్లీట్గా రికవర్ అయ్యే వరకు ఫాలోఅప్ చేస్తారు. కాబట్టి దాని రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. ఓకే, వివిధ కేంద్రాల్లో కొన్ని దగ్గర ఎక్కువ ఖర్చు ఉంటుంది, కొన్ని దగ్గర తక్కువ ఖర్చు ఉంటుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటారు? ఇప్పుడు ఏ ప్రొసీజర్ అనే సర్జరీ అయినా కానీ, ఏ ట్రీట్మెంట్ అయినా కానీ గవర్నమెంట్ ఒక ఫిక్స్ చేస్తుంది. అది దట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు మీరు ఏం వాడుతున్నారు, తర్వాత ఏమి ఇంజెక్ట్ చేస్తున్నారు, ఏమేమి డిస్పోజబుల్ వాడుతున్నారు, ఏమేమి సర్జికల్స్ వాడుతున్నారు, ఏమేమి ఎక్కడ చేస్తున్నారు, ఆపరేషన్ థియేటర్ చేస్తున్నారు, బయట దాని ప్రకారము కొంత ఉంటుంది. దాని మీద 10-15% ది ప్రాఫిట్ తోటి ఈ ప్రొసీజర్స్ అన్నీ జరుగుతుంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ ప్రైస్ని బాగా కట్ షార్ట్ చేస్తారు, అంటే చాలా తగ్గించేస్తారు. తగ్గించారంటే వాళ్ళు తగ్గించుకోరు, ఫైనల్గా ఏ క్వాలిటీతో అయితే మీకు ట్రీట్మెంట్ అందుతుందో దాంట్లోనే మీకు కట్టింగ్ జరుగుతుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లు చేయకపోవచ్చు, ఆపరేషన్ థియేటర్ లోపలే ఆ వాడే కిట్స్ చీప్ కిట్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఆ కిట్స్ని రీయూజ్ చేయొచ్చు, ఆ నీడిల్స్ని రీయూజ్ చేయొచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే మీకు ఎఫెక్ట్ సరిగ్గా రాకపోగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎప్పుడన్నా ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే ఇది ప్రొసీజరల్ ట్రీట్మెంట్ కాబట్టి లైఫ్లో 1-2 సార్లు తీసుకుంటాం. కాబట్టి మనము డబ్బులు తక్కువ అని చెప్పేసేసి ఇప్పుడు ఆ తక్కువ చేసుకునే సెంటర్స్కి వెళ్ళారంటే దానివల్ల దుష్ప్రభావం జరిగి ఆ కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అటువంటివి చేయకండి. ఎందుకంటే ఒక స్టాండర్డ్ హాస్పిటల్లో అన్నీ కరెక్ట్గా చేసే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి కొంత ఒక 10-20% ఎక్కువ మనీ అయినా కూడాను మన హెల్త్కి సంబంధించింది, మన మోకాలకు సంబంధించింది కాబట్టి కాంప్రమైజ్ అవ్వద్దు మీరు. ఇప్పటివరకు పేషెంట్స్ 36,000 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒక డాక్టర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం మీ ధర్మం. మీరు వైద్యులకు కూడా 5,000 మంది వరకు వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. డాక్టర్ సుధీర్ దారా విజన్ ఏంటి? ఎప్పుడన్నా కానీ ఈ ట్రీట్మెంట్ నేను 2016లో ఇండియాలోకి తీసుకొచ్చాను. అప్పటి వరకు దీన్ని కొంచెం క్రూడ్గా చేసేవాళ్ళు, అంటే మిషన్స్ యూజ్ చేయకుండా ఊరికే ప్రిపరేషన్లో కూడా సరైన ఇది కాకుండా దాన్ని ఒక రియల్ సోఫిస్టికేటెడ్ పద్ధతుల్లోకి తీసుకొచ్చింది నేనే. అది కొత్త చేసిన తర్వాత ఇనిషియల్ ఫస్ట్ ఇయర్లో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని హర్డల్స్ ఇవన్నీ అయిన తర్వాత సక్సెస్ ఎప్పుడైతే 1 year తర్వాత చూసామో, ఎవరికైనా కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వేరే డాక్టర్స్కి నేర్పించాలన్న కుతూహలతో ఉంటుంది. సో నేను ఎప్పటి నుంచో మెడికల్లో ఎప్పుడైతే నేను నా ఎండి చేశాను అప్పటి నుంచి టీచింగ్ చాలా ఇష్టం నాకు. సో చాలామంది డాక్టర్స్ని ట్రైనింగ్కి పిలిపించి నేర్పించి వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు పోయి ప్రాక్టీస్ చేసుకునేటట్టు చాలామంది యూఏ అంటే దుబాయ్ నుంచి వచ్చారు, చాలామంది ఆఫ్రికా నుంచి వచ్చారు, చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. సో చాలామంది డాక్టర్స్ ట్రీట్ చేసుకున్నారు. విజన్ ఏంటి అంటే మెయిన్ విజన్ వచ్చి ఈ సహజంగా అరిగిపోయిన మోకాళ్ళలో జరుగుతున్న చేంజెస్ వల్ల వచ్చే నొప్పికి ఆపరేషన్కి వెళ్ళకూడదు అన్నదే మన మెయిన్ ఫోకస్. ఆపరేషన్కి వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ 30-35 years నుంచి కూడా మోకాల్ని అందరూ జాగ్రత్త పరుచుకుంటే మీరు ఏ ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన లేదు. అది ఫస్ట్ ఫోకస్. ఒకవేళ
కొన్ని కారణాల వల్ల మనం అవి జాగ్రత్తలు పాటించకపోకుండా మోకాలు నొప్పి వస్తే పిఆర్పి పద్ధతితో మీరు కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు. ఇది మొత్తం మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. కాకపోతే దీంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న చేంజెస్, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్, చిన్న చిన్న ప్రికాషన్స్ ఉంటాయి. ఇవన్నీ కానీ పాటిస్తే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మీరు కానీ ట్రీట్మెంట్ వచ్చి తీసుకుంటుంటే అది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఆపరేషన్స్కి వెళ్ళి కాంట్ బట్ అన్నప్పుడే ఆపరేషన్కి వెళ్ళాలి, కానీ ఇట్లాంటి మనం ధన్మని ఆపరేషన్ చేసుకున్నాం మంచిది అవుతుందని వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, ఎటువంటి కాంప్లికేషన్స్ రావు, అండ్ ప్రైసింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది సర్జరీ కంటే. సో ఇలాగా మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి రిలీఫ్ పాయింట్ ఒకటి మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.